పాక్ కాల్పుల్లో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. సత్యసాయి జిల్లా కళ్ళితాండాలో సైనిక లాంఛనాలతో మురళీ నాయక్ అంత్యక్రియలు జరగనున్నాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి బెంగళూరుకు విమానంలో మురళీ నాయక్ మృతదేహం వచ్చింది. అక్కడి నుంచి కళ్ళితాండాకు రోడ్డు మార్గం ద్వారా తరలించారు. శుక్రవారం మురళీ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఈ నెల 13న కళ్ళితాండాలో మురళీ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఇస్తారు. శివారెడ్డి చెప్పండి. సో ఆయన మురళీ నాయక్ పార్థివ దేహం ఆల్రెడీ తన గ్రామంకి చేరుకున్నట్టు తెలుస్తోంది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 13న వెళ్ళి స్వయంగా పరామర్శిస్తారు అని కూడా అప్డేట్ అందుతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి భారత్ పాకిస్తాన్ యుద్ధంలో మరణించిన ఆర్మీ జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరెంట్ల మండలం కళ్ళితాండాలో ఈ అంత్యక్రియ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ నుంచి బెంగళూరుకి విమానం ద్వారా మృతదేహం వచ్చింది. అక్కడి నుంచి గ్రామానికి నిన్న రాత్రి మృతదేహం చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అడుగడుగున నివాళులు అర్పించిన పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున జై హింద్ అంటూ ప్రజలు, అదేవిధంగా దేశభక్తులు పూర్తి స్థాయిలో నివాళులు అర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల 13 తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళ్ళితాండాకు రానున్నారు. ఇక్కడ ఎవరైతే వీర జవాన్ మరణించారో ఆ కుటుంబాన్ని పరామర్శించున్నారు. ఇప్పటికే అంత్యక్రియలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగాయి. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషాశీచరణ్, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు తోపుడు ప్రకాష్ రెడ్డి, అత్తార్ చాంద్ బాషా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. సంఖ్యలో ప్రజలు కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ యుద్ధంలో జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో ఒక్కసారిగా పాకిస్తాన్ సైనికులు, అదేవిధంగా ముష్కరులు చేసిన కాల్పుల్లో 25 సంవత్సరాల మురళీ నాయక్ మృతి చెందడం పూర్తి స్థాయిలో విషాదం నింపిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకగానొక కొడుకు మురళీ నాయక్ మరణించడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అదేవిధంగా గ్రామస్తులు కూడా కన్నీరు మున్నీరుగా అనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి. ఓకే శివారెడ్డి.